నమస్కారం. ఈరోజు పెంజలవేట ఆత్మకూరు మండలం రైతు సామ్యూల్ గారి పత్తి సాగు చేయడం జరిగింది. అప్సా 8 వాడడం జరిగింది. అందులో దాని ఫలితం ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సామ్యూల్ గారు. మీరు అప్సా 8 వాడడం జరిగింది కదా? జరిగింది సార్. అది ఎలా ఉంది ఏందనేది మీ మాటలో చెప్పగలుగుతారా? మేము ఇంతవరకు దాదాపు 20,000 దాటింది. ఓకే. 20,000 కాంచి మందులు వేరే మందులు పెట్టినా కానీ సరే ఇప్పటి వరకు ఆ మందులకు ఈ మందుకు చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి కొట్టిందే ఫస్ట్ ఒక్కసారి కొట్టినా, మళ్ళీ నిన్న కొట్టినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేను కొంచెం చేంజ్ అయింది, మొగ్గ ఉంటుంది, చెట్టు చూత ఏం తేడా లేకుండా క్లియర్గా సాఫ్గా ఉంటుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. మంచిగా క్లియర్గా ఉంటుంది. దాని మీద దోమ అనేది కనపడతలేదు, సన్న పురుగు అనేది కనపడతలేదు. పచ్చదోమ, తెల్ల దోమ ఉండేది, అది వరకు జిబ్బు అని ఉండేది దోమ. చెట్టు ఇట్లా అంటేనే జిబ్బు అని లేచిపోయేది. అసలు ఇప్పుడు చెట్టు మీద చూస్తే అట్లాంటి దోమ పోటు చూస్తే లేకుంటుంటాను. చేను చూస్తే మంచిగా క్లియర్గా ఉన్నది, సాఫ్గా ఉన్నది. కానీ ఈ మందు అయితే 190% మంచి పని చేస్తుంది. అందరూ వాడుకోవచ్చు అంటారు అందరు రైతులు. ఇంకా తెలిసిన వాళ్ళు తీసుకొని కొట్టేదంటే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఈ మందు. కానీ తెలియక ఏదేదో తెచ్చి చేపలలో తెచ్చి కొడతాను. కానీ దీనికంటే ఆ చేపల మందుల కంటే 12 బాలు అయ్యాయి ఈ మందు. 190% ఇదే బెస్ట్. ఓకే. కానీ ఈ మందు మేము కొట్టిన కానీ ఇప్పటి వరకు అయితే చేను ఎట్లా అంటే అట్లా ఉన్నది, ఆ రకంగా ఉన్నది, అంత మంచిగా ఉన్నది చేను. చేను అంత బాగున్నది. 4 మూలలు చూసినా కానీ మొత్తం ఇదే స్టైపులు ఉన్నది, మొత్తం ఏడకింత మరక లేకుండా. ఓకే. మీ పక్క చేను వాళ్ళు వీళ్ళు చూసి అడుగుతున్నారు, తీసుకున్నారు. ఇక్కడ ఈ చేను కాడికి వచ్చి చూశారు. చూసి అబ్బా నువ్వేం మందు కొట్టినావంటే ఇట్లా పలాని మందు సాగర్ తెచ్చి ఇచ్చేయండి మాకు. సరే నాకు ఆ మందు అనేది జ్ఞాపకం ఉంటలేదు, ఆ మందు పేరు. ఇక వాళ్ళకి కావాలని అంటే ఫోన్ చేసి చెప్తే మొన్న 7 చేను కాడికి వచ్చి చూసిండు, 2-3 వచ్చి చూసి నాకు కావాలని అన్నారు. ఇక వాళ్ళ చూసి చెప్పినా వాళ్ళు మొన్న పెట్టిండు. ఇంకా 2 రోజులకు నాకు ఆ సంగతి చెప్తారు, చెప్తాను బాగా అని అన్నారు. కానీ పర్వాలేదు, ఈ మందు అయితే పర్వాలేదు. ఆ పక్కన అడిగిన వారి పేరేం పేరు? మధు గారు. మధు. ఓకే. ఈ అప్సా 8 మీకు ఎవరి వల్ల తెలుసు? ఈ నీరుకుళ్ళ ఆయన సాగర్ సారు ఆయన చెప్పినందుకు సరే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు ఆ ఫోన్ చెప్తే ఆయన తెచ్చిచ్చిండు. సరే అప్పుడు 20 రోజుల కింద పెట్టినాము. నేను మళ్ళీ 20 రోజుల కింద పెట్టినా కానీ ఇప్పటికీ చేను మారలే. మళ్ళీ నిన్న పెట్టినాం సార్. నిన్న పెట్టినందుకు చూస్తే చేను అట్నే ఉన్నాయి. చేను ఇవాళ మళ్ళీ పెట్టినాం, నిన్న పెట్టినాక ఇంకా కొద్దిగా చేంజ్ అవుతుంది, చేను ఇంకా మంచిగా అవుతుంది. 20 రోజుల కానీ ఇప్పటికీ వేరే మంది కొట్టేదంటే మళ్ళీ అట్నే ఉండు, ఆ స్టెప్ పోకపోవు, ఆ రోగం పోకపోవు, ఆ ఎగులు అయినా కానీ దిగులు అయినా కానీ. అట్లాంటిది కొడితే సుతా మనిషికి పైసలు వేస్ట్ అవుతాయి, చేసిన పని వృధా అయింది, మీదికి వెళ్ళి మళ్ళీ పైసలు వడుచుడు అయింది. కానీ మందు కొట్టినందుకైతే మాకు ఇది వాడడం వల్ల మీకు ఏమైనా పెట్టుబడి తగ్గుతుందని తెలిసిందా? ఇప్పుడు చూడరా 20 రోజుల వరకు ఈ మధ్యలో ఎన్నిసార్లు కొడుతున్నాం వేరే మందులు అయితే. ఇప్పటికీ ఇది కొట్టిన కానీ 20 రోజుల కాంచి ఈ మందు కొట్టిన కానీ చాలా ఖర్చు తక్కువ వచ్చింది. ఈ పాటికి 2-3 సార్లు కొడుతున్నాం ఈ 20 రోజులలోనే. కానీ 20 రోజుల కాంచి కొట్టిన కానీ అప్పటి నుంచి ఇప్పటికి చేను అట్నే ఉన్నది, పెట్టుబడి చూద్దా తక్కువ అయిపోయింది మందులది కొట్టడం. ఓకే. ఓకే. మొత్తానికైతే మంచిగా ఉన్నది అంటారు. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. మళ్ళీ నిన్న కొట్టినాం కదా, ఇంకా 5-6 రోజులకు, వారం రోజులకు, ఈ 7 దినం వరకు ఇంకా వేరే తీరు కనపడుతుంది. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.